హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మన బిల్లులు డీడీఓ గారి చేత అప్లోడ్ చేయబడి ఎస్టీఓ గారి చేత కూడా అప్రూవల్ అయిపోయాయన్నమాట. సో మరి మనందరికీ కూడా ఉద్యోగ పెన్షనర్స్కి జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పే స్లిప్స్ నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ అనేది డౌన్‌లోడ్ చేయాలి. సో ఇది నిధి యాప్ అండి. మనకు ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో డౌన్‌లోడ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఓన్లీ ఎంప్లాయీస్‌కి అండి. డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ యూజర్ ఐడీ దగ్గర మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేయొచ్చు. అలాగే మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఒకవేళ గుర్తులేనట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా మీకు ఓటీపీ ద్వారా అయితే పాస్వర్డ్‌ని సెట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అదే పెన్షనర్స్ అయితే ఒకవేళ మీకు సీఎఫ్ఎంఎస్ ఐడీ తెలియకపోయినా కూడా మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సీఎఫ్ఎంఎస్ ఐడీ కూడా అందుబాటులోకి వస్తుందన్నమాట. సో పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. పెన్షనర్స్ అయితే ఇట్లా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి లాగిన్ అని అయితే టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర సీఎఫ్ఎంఎస్ నెంబరు, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆ ఉద్యోగులకు నేడే అకౌంట్‌లో జీతాలు జమ అండి. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు నేడే జీతాలు అందనున్నాయి. అంటే 31 తేదీనే అండి. ఆ ఉద్యోగుల శాలరీలు విడుదల చేసి ఒకరోజు ముందుగానే స్లాట్ ఇవ్వడంతో మంగళవారం అకౌంట్లో జమ కానున్నాయి. తమ ప్రభుత్వం వచ్చాక పీఆర్ ఉద్యోగులకు 1న జీతాలు అందుతున్నాయని ఈ నెల ఒకరోజు ముందుగానే ఇస్తున్నట్లు ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు. అటు సామాజిక పెన్షన్లు సైతం ఒకరోజు ముందుగానే ఇవాళే పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. సో మరి రాష్ట్రంలోని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు నేడే జీతాలైతే అందనున్నాయండి. ఇదొక శుభవార్త అని అయితే చెప్పవచ్చు. సో ఇంకా ఎవరైనా పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకొని పే స్లిప్‌లో వివరాలు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్, డిడక్షన్స్ మనకొచ్చే నెట్ పే అమౌంట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా 5,000 కోట్లకు ఇంటెండ్ పెట్టిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక 1,500 కోట్లు, తర్వాత 1,500 కోట్లు, 2,000 కోట్లు 12, 13, 14 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆక్షన్‌లో అయితే పార్టిసిపేట్ చేసి ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈక్యూబర్ సిస్టమ్ డిసెంబర్ 31 అంటే ఈరోజే అనమాట. సో ఈ నిధులు గనుక మనకి ఈరోజు వచ్చినట్లయితే రేపటి నుంచి 1, 2, 3 తేదీలలో జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఈసారి సమయానికి జీతాలు, పెన్షన్ చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ కుబేర్ సిస్టమ్ ద్వారా వేగవంతమైన ప్రాసెసింగ్ నిర్వహించడం ద్వారా ఉద్యోగుల, పెన్షనర్ల ఆర్థిక అవసరాలను తీర్చే ప్రయత్నం అయితే జరిగింది. మరి చూడాలండి వేగవంతంగా జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నాయని అయితే అర్థమవుతుంది. కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా అవన్నీ కూడా బిల్లులు అప్రూవల్ అయ్యాయన్నమాట. అతి తక్కువ మాత్రమే బిల్లులు అప్రూవల్ కాలేదు. సో బిల్లు అప్రూవల్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి కొన్ని బిల్లు. సో అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురము, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశము పోలీస్ డిపార్ట్మెంట్ వరకండి. సో బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. అలాగే నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు రైల్వే కోర్టు, సీతమ్మధార, పార్వతీపురం సంబంధించి
బిల్స్ కూడా అప్రూవల్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి.